ఓం నమో భగవతే హయగ్రీవాయ శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ తల్లి అనుగ్రహించిన 30 ముత్యాల మాలికలో మనం ఆఖరి ముత్యం వద్దకు చేరుకున్నాం. దీన్ని ఫలశ్రుతి అంటారు. అంటే ఈ 30 రోజులు మనం చేసిన ఈ భక్తి ప్రయాణానికి దక్కే అసలైన ఫలితం. ఆ ఫలితం ఏమిటో ఆ తల్లే స్వయంగా వివరిస్తున్నారు. ధనుర్మాస వ్రతం అంటే కేవలం తెల్లవారుజామున లేవడం, చలిలో స్నానాలు చేయడం మాత్రమే కాదు. అహంకారాన్ని వీడి భగవంతుని కృపకు పాత్రులవ్వడం. ఆ కృప ఎలా లభిస్తుందో, అది మనల్ని ఎలా ఉద్ధరిస్తుందో ఆండాల్ తల్లి ఈ ముగింపు పాశురంలో ఒక మహామంత్రంలా మనకు బోధిస్తారు. ఇది కేవలం వ్రత ముగింపు కాదు, భగవంతునితో మన నిరంతర బంధానికి ఆరంభం. ఇప్పుడు పాశురాన్ని విందాం. నీడా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் சேழையார் சென்றிறைஞ்சி அங்கப்பறை கொண்டவாற்றை அணிபுதுவை பைங்கமலத் தண்டெறியில் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத் தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் ஈரிரண்டு மால் வரைத்தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று ఇన్బురువరెంబావాయ్. ముందుగా ఈ పాశురంలోని గంభీరమైన అంతరార్థాన్ని గమనిద్దాం. ఓడలతో కలకలలాడే పాల సముద్రాన్ని దేవతల కోసం చిలికి అందులో నుండి ఉద్భవించిన లక్ష్మీదేవిని పొందిన ఆ కేశవుణ్ణి, చంద్రుని వంటి నిష్కల్మషమైన ముఖం గల గోపికలు ఎలా సేవించారో ఆండాల్ తల్లి ఇక్కడ వర్ణించారు. అందమైన నగలు ధరించిన గోపికలు ఆ గోవిందుణ్ణి అనుగ్రహం అడిగిన వైనాన్ని, శ్రీ విల్లిపుత్తూరులో పుట్టిన విష్ణుచిత్తుల గారాల పట్టి ఆండాల్ తల్లి 30 పాశురాలుగా మనకు అందించారు. ఈ 30 పాశురాలను ఎవరైతే క్రమం తప్పకుండా వాటి అర్థాన్ని మనసులో ఉంచుకొని భక్తితో పఠిస్తారో వారు ఆ సర్వేశ్వరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. ఎర్రని కన్నులు, ఆకర్షణీయమైన ముఖం గల ఆ పద్మనాభుడి దయతో ఈ పాశురాలు చదివిన వారు ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే అఖండమైన సుఖశాంతులతో, ఐశ్వర్యంతో తులతూగుతారు. ఇది ఈ పాశురం యొక్క సారాంశం. ఇక ఈ పాశురంలోని విశేషాలను ఒక్కొక్కటిగా చూద్దాం. పాశురం ప్రారంభంలోనే సముద్రాన్ని చిలికిన కేశవుడు అనే ప్రస్తావన వస్తుంది. దేవతలు అమృతం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు భగవంతుడు తానే స్వయంగా కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని మోసి సముద్రాన్ని చిలికాడు. అంటే భక్తుల కష్టాలు తీర్చడానికి ఆ పరమాత్మ ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటాడని అర్థం. కేశవుడు అంటే అందమైన జుట్టు కలవాడు అని మాత్రమే కాదు. క అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశ అంటే శివుడు. ముగ్గురు మూర్తులకు మూలమైన వాడు ఆ కృష్ణుడే అని ఆండాల్ తల్లి గుర్తు చేస్తున్నారు. మన హృదయం అనే పాల సముద్రాన్ని ఈ 30 పాశురాలనే కవ్వంతో చిలికితే అహంకారం అనే విషం పోయి భగవత్ ప్రేమ అనే అమృతం ఉద్భవిస్తుంది. ఈ ముగింపు ఘట్టాన్ని రామాయణంలోని పట్టాభిషేక వైభవంతో పోల్చారు పూర్వాచార్యులు. రామాయణమంతా చదివిన వారికి పట్టాభిషేక ఘట్టం ఎంతటి పరిపూర్ణతను ఇస్తుందో, ఈ తిరుప్పావై వ్రతం చేసిన వారికి ఈ 30వ పాశురం అటువంటి తృప్తిని ఇస్తుంది. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రకృతి ఎలా పులకించిందో ఈ పాశురాలు పఠించిన వారి ఇల్లు కూడా భగవంతుని కృపతో అలా కలకలలాడుతుంది. రాముని పాలనలో ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక బాధలు ఎలా లేవో ఈ వ్రత ఫలితంగా భక్తులు కూడా అలాగే ఉంటారని గోదామాత చెప్తున్నారు. విభీషణుడు రాముణ్ణి శరణు వేడి ఎలాగైతే నిశ్చింతగా ఉన్నాడో
మనం కూడా ఈ 30 పాశురాల ద్వారా ఆ స్వామిని శరణు వేడాం. కాబట్టి ఇక మన భారమంతా పద్మనాభునిదే. మనం కూడా 30 పాశురాల ద్వారా ఆ స్వామిని శరణు వేడాం కాబట్టి మనం కూడా విభీషణునంత నిశ్చింతగా ఉంటాం అని గోదామాత చెప్తున్నారు. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి మనకు ఒక లైఫ్ టైం అస్యూరెన్స్ ఇస్తున్నారు. మనం సంపద ఉంటే ఈరోజు సంతోషంగా ఉంటాం, రేపు అది పోతే బాధపడతాం. కానీ ఈ పాశురంలో ఎల్లప్పుడూ సంతోషం లభిస్తుందని అంటుంది ఆ తల్లి. అంటే పరిస్థితులతో సంబంధం లేని మానసిక ప్రశాంతత భక్తునికి సొంతమవుతుంది. నేటి పోటీ ప్రపంచంలో మనం ఎంత కష్టపడ్డా దైవబలం లేనిదే విజయం సంపూర్ణం కాదు. ఈ 30 పాశురాలు చదవడం వల్ల ఆ దైవకృప మనకు ఒక రక్షణ కవచంలా మారుతుంది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొదట హాలాహలం వచ్చింది, ఆ తర్వాతే అమృతం వచ్చింది. మన జీవితంలో కూడా ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదురైనా ఓపికతో భగవంతుణ్ణి నమ్మితే చివరికి శాశ్వతమైన ఆనందం దక్కుతుంది అని ఈ పాశురం మనకు భరోసా ఇస్తుంది. ఆండాళ్ తల్లి ఒక పూలమాలలా అల్లిన ఈ 30 పాశురాలు మన జీవితాలను సుగంధభరితం చేస్తాయి. విష్ణు చిత్తుల పుత్రికగా భగవంతున్నే భర్తగా పొందిన ఆ తల్లి మనకు నేర్పిన పాఠం ఒక్కటే: అహంకారాన్ని వీడడం, ఆచార్యుణ్ణి ఆశ్రయించడం, భగవంతుణ్ణి ప్రేమించడం. ఈ వ్రతం ముగింపులో మనం కోరుకోవాల్సింది ధనం కాదు, పదవులు కాదు, ఆ స్వామి పట్ల మనకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గకూడదు. ఇది 30వ పాశురం, దాని విశేషాలు. స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. అమ్మా గోదాదేవి, నీవు చూపిన ఈ భక్తి మార్గంలో మేము నిరంతరం నడిచేలా దీవించు. మా ఇళ్లలో, మా మనసులలో ఆ గోవిందుడు ఎల్లప్పుడూ కొలువై ఉండి మమ్మల్ని ఆనందంగా ఉంచేలా అనుగ్రహించు. ఇది తిరుప్పావై 30వ పాశురం, దాని విశేషాలు సంపూర్ణం. ఈ 30 రోజుల ప్రసంగ పరంపర గోదా రంగనాథుల కృపతో అద్భుతంగా ముగిసింది. ఈ కాత్యాయని వ్రతాన్ని వినేవారికి ఎంతో భక్తిని, జ్ఞానాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.